సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. అనిల్ గారు, ఇప్పుడు లాస్ట్ 2-3 నెలల వరకు కూడా మార్కెట్ నెగిటివ్గా ఎందుకు ఉంది అంటే అది అంటే అందరికీ తెలిసిన సమాధానం, అందరు చెప్పే సమాధానం ఏంటంటే మనకు గ్లోబల్గా కొన్ని అన్సర్టనిటీస్ ఉన్నాయి. ఇరాను, ఇరాక్ వార్లు, అమెరికా అది ఇది మాట్లాడుకున్నాం. తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయంటూ కూడా కంప్లీట్గా వార్కి సంబంధించిన దాన్ని పెద్దదిగా చూపించాం. మార్కెట్లో అన్సర్టనిటీ ఉన్నాయని చెప్పి అంటే మొన్నటి వరకు ఏం మాట్లాడుకున్నాం అంటే మనకి లోకల్గా ఎటువంటి ఇష్యూస్ లేవు, మనం లోకల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. బట్ బయట సిచ్యువేషన్స్ల వల్ల మన మార్కెట్లు కొంత ఇబ్బందులు పడుతున్నాయి అని చెప్పి మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు చూస్తే లోకల్గా ఎల్నినో ప్రభావం కారణంగా కూడా మనం రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందని కూడా అనలిస్టులు చెప్తున్నారు. అంటే మొన్నటి వరకు మార్కెట్లు గ్లోబల్ ఇష్యూస్తో పోరాడాయి, ఇప్పుడు లోకల్ ఇష్యూస్తో కూడా పోరాడే సమయం ఆసన్నమైందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మార్కెట్లు అటు గ్లోబల్గా పోరాడాలి, ఇటు లోకల్గా పోరాడాలి. కాబట్టి మరి ఇంతటి నెగిటివ్ సినారియోలో అసలు అంటే మనం స్టాక్స్ పరంగా చూసినా, సెక్టార్స్ పరంగా చూసినా లార్జ్ క్యాప్ ఎలా ఉన్నాయి, మిడ్ క్యాప్ ఎలా ఉన్నాయి, స్మాల్ క్యాప్ ఎలా ఉన్నాయి, ఏంటి అసలు ఏవేవి ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, మన ఆడియన్స్కి ఎడ్యుకేటివ్ పర్పస్గా, ఇన్ఫర్మేటివ్ పర్పస్గా మాట్లాడగలరు. తప్పకుండా మీరు చెప్పిన నెగిటివిటీ అనేది ఉన్న సిచ్యువేషన్ ఆల్రెడీ ఉంది. బట్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, ఈ మూడిట్లలో ఏది బెటర్? సో నేను ఒక చిన్న అనాలిసిస్ చేశాను. వీటి మూడిటి యొక్క హిస్టారిక్ వాల్యుయేషన్స్ అండ్ ఈ రీసెంట్ ఎర్నింగ్స్ కానీ చూసుకుంటే పిఈ ఎలా ఉంది, పీబీ ఎలా ఉంది అన్నీ చూసుకుందాం మనం. సో ఇందులో కూడా చూసుకుంటే ఏంటంటే నిఫ్టీ 50 ఏదైతే లార్జ్ క్యాప్కి రిప్రజెంట్ చేస్తుందో అక్కడ ఇప్పుడు కరెంట్లీ కూడా ఇవాళ కూడా 22.5 పిఈ ఉంది. జనరల్గా 20+ అనేది ఎక్కువనే అంటాము. సో ఇంకా స్టిల్ ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఓన్లీ ఏది ఈ లెవెల్లో కూడా. ప్రైస్ టు బుక్ కూడా చూసినా 3.2 ఉంది, ఇది కూడా యూజువల్లీ ఎక్కువే. అండ్ పిఈజీ రేషియో చూస్తాం, పెగ్ రేషియో అది కూడా 1.8, ఇది కూడా ఎక్కువగానే ఉంది. అంటే ఏం చెప్తోంది, నిఫ్టీ 50 ఆర్ లార్జ్ క్యాప్స్ ఆర్ స్టిల్ ఎక్స్పెన్సివ్. ఏది మార్కెట్ 24,000 రేంజ్లో 24,200 దగ్గర నిఫ్టీ ఉన్నా కానీ ఇట్ ఈస్ స్టిల్ ఎక్స్పెన్సివ్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఎర్నింగ్స్ చూసుకుంటే. బట్ కంపేర్ దట్ టు మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ చూసుకుందాం. స్మాల్ క్యాప్ కన్నా ముందు మిడ్ క్యాప్ చూసుకుంటే 18.3 విచ్ ఈస్ చీప్, అంటే నాట్ వెరీ చీప్ బట్ ఇట్ ఈస్ చీపర్. బిలో 20 ఈజ్ ఆల్వేస్ ఏమంటారు, పిఈ ఒక ఇండెక్స్ పిఈ మనం చీపర్ అంటాం. సో ఈ కేసులో ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంట్లీ యాక్చువల్లీ ఇది చీపర్గా ఉంది. అండ్ ఈవెన్ ప్రైస్ టు బుక్ చూసినా సరే 2.4 ఉంది, అండ్ పెగ్ చూసినా 1.2 ఉంది. ఈ మూడు కూడా మోర్ ఆర్ లెస్ రీజనబుల్ ఉన్నాయి. సో వాల్యుయేషన్ పరంగా నిఫ్టీ 50 ఆర్ లార్జ్ క్యాప్స్ కన్నా కూడా మిడ్ క్యాప్స్ బెటర్గా ఉన్నాయి. అదే స్మాల్ క్యాప్కి వద్దాం. స్మాల్ క్యాప్కి వస్తే ఇంకా బెటర్గా ఉంది, 16.8 పిఈ ఇది స్మాల్ క్యాప్ 50కి చూసుకుంటే. అండ్ ఇంకా చౌకగా పీబీ ప్రైస్ టు బుక్ కూడా ఉంది, ఎంత ఉంది, ఓన్లీ 1.9 ఉంది. అండ్ పీఈజీ కూడా 1 ఉంది. సో అన్ని రకాల చూసినా కానీ ఇది చీపర్గా ఉన్నాయి నిఫ్టీ 50 లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ చూస్తే. సో ఇది పోనీ లెట్సే దీ లెక్కన ఇది ఎందుకు ఈ అనాలిసిస్ నాకేం పనికి వస్తుందనే క్వశ్చన్ చాలా మటుకు వస్తుంది. ఏంటంటే హిస్టారిక్గా చూసుకుంటే ఏంటంటే ఎవ్రీ 2 to 3 ఇయర్స్కి దెర్ ఈజ్ ఎ రొటేషన్, ఇండెక్స్ రొటేషన్. మనం సెక్టర్ రొటేషన్ ఎట్లా మాట్లాడుకుంటామో రిటర్న్స్ వైజ్ చూసుకుంటే కొన్ని సంవత్సరాలు ఒక 1 or 2 ఇయర్స్ లార్జ్ క్యాప్స్ బాగా ఇస్తాయి, దెన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ పర్ఫామ్ చేశాయి. దిస్ వన్ వీ హ్యావ్ సీన్. ఎప్పుడైనా సరే హిస్టారిక్ డేటా ఏం చేస్తుందంటే హెల్ప్ చేస్తుంది మనకు నెక్స్ట్ ఎక్కడ పెట్టాలనేది. ఈ అనాలిసిస్ అంతా కూడా చూసుకొని మనం నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ నాకు రిటర్న్స్ కావాలంటే ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎటువంటి స్టాక్స్ వైపు పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. 2015-17లో చూసుకుంటే లార్జ్ క్యాప్ వాజ్ వెరీ గుడ్, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సేమ్ 17 to 19 మళ్ళీ మిడ్ క్యాప్ వండర్ఫుల్ రిటర్న్స్ ఇచ్చాయి. 17 to 19, 19 to 21 మళ్ళీ లార్జ్ క్యాప్ రిటర్న్ వచ్చింది. సో 21 to 23 మళ్ళీ మిడ్ క్యాప్ వచ్చింది. సో ఇప్పుడు 23 నుంచి మన 25 వరకు లార్జ్ క్యాప్ బెటర్గా ఉండింది. యాక్చువల్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది. బట్ ఇప్పటి నుంచి నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ ఈజ్ మళ్ళీ సైక్లింగ్ చూస్తూ ఉంటే లార్జ్ మిడ్ ఇప్పుడు లాస్ట్ రీసెంట్ వరకు లాస్ట్ 20-25 వరకు లార్జ్ మంచిగా పర్ఫామ్ చేసి
ఇక్కడి నుంచి నీకు నెక్స్ట్ 2-3 ఇయర్స్ రిటర్న్ కావాలంటే ఫోకస్ షుడ్ బి నీ పోర్ట్ఫోలియోలో హెవీ ఏది ఉండాలంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఉండాలి, ఎందుకంటే దే ఆర్ చీపర్. సో అంటిల్ దే కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడు పీఈ చూసుకుంటే 20 కన్నా కింద ఉన్నది 25-26 వెళ్ళేంత వరకు, 27 వెళ్ళేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు, మన మంచి రిటర్న్స్ పొందొచ్చు అనమాట. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, సో ఈ అంత అనాలిసిస్ బాగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఇది నాకేంటి అని ఇన్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ కొత్తగా ఎస్ఐపీలు కానీ కొత్త లంసమ్ కానివ్వండి, ఏవి ఇన్వెస్ట్ చేసినా కొంచెం ఎక్కువ పోర్షన్ అలొకేషన్ మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చేయండి. ఎందుకంటే ఒకటి పీఈ రేషియోస్, హిస్టారిక్ పీఈ రేషియోస్ యావరేజ్ తక్కువ ఉన్నాయి, అండ్ లాస్ట్ 2 quarters నుంచి కూడా చూసుకుంటే అర్నింగ్స్ ఆర్ బెటర్ ఫర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. అవి మచ్ మోర్ రెసిలియంట్గా ఉన్నాయి. ఈ పెద్ద కంపెనీలు ఏంటంటే టూ బిగ్ అయిపోయాయి. ఇప్పుడు మీరన్న ఎల్నినో పరిస్థితులకు కానీ ఇట్లాంటి పరిస్థితులు తట్టుకోవాలంటే పెద్ద కంపెనీ చేంజ్ కావాలి, దాని బిజినెస్ మోడల్ చేంజ్ కావాలి అంటే టైం పడుతుంది. వేరే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఆర్ నావిగేటింగ్ బెటర్. మీరు చూస్తే స్మాల్ క్యాప్లో ఉన్న మల్టిపుల్ సెక్టర్ కంపెనీస్, రైట్ ఫ్రమ్ ఆటో కాంపోనెంట్స్ నుంచి ఫార్మా నుంచి ప్రిసిషన్ ఇంజనీరింగ్ నుంచి ప్రతి సెక్టర్లో కూడా ఏంటంటే మార్కెట్ ఆపర్చునిటీస్ తగ్గట్టు ఇమ్మీడియట్గా వాళ్ళ బిజినెస్ మోడల్ని చేంజ్ చేసుకోగలుగుతున్నాయి. దట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్ ఫర్ లార్జ్ క్యాప్స్ అనమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ మనము మంచి రిటర్న్స్ పొందాలంటే నువ్వు కావాల్సింది ఏంటి, మోర్ ఎక్స్పోజర్ టు మిడ్ క్యాప్స్. మ్యూచువల్ ఫండ్లో అయినా సరే, మ్యూచువల్ ఫండ్లో చాలా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, క్వైట్ అ ఫ్యూ మిడ్ క్యాప్స్ ఉన్నాయి. ఇన్వెస్కో కానివ్వండి, కొత్తగా వచ్చిన మల్టిపుల్ మిడ్ క్యాప్ ఫండ్స్ కానివ్వండి, ఆర్ ఓల్డ్ అయిన నిప్పాన్ ఇండియా మిడ్ క్యాప్ ఆర్ గ్రోత్ ఫండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. వీటిల్లో మీరు లంసమ్ చేయాలనుకుంటే, మీకు స్టాక్స్ తెలియదు నాకు వద్దు అనుకుంటే, వీటిల్లో మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్స్ ఆ స్మాల్ క్యాప్లో కూడా చాలా బాగున్నాయి. ట్రస్ట్ కానివ్వండి, బంధన్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానీ మల్టిపుల్ స్మాల్ క్యాప్స్ వండర్ఫుల్ రిటర్న్స్ ఇస్తున్నాయి అనమాట. సో కరెంట్లీ ఫర్ నెక్స్ట్ 2 years నీకు వండర్ఫుల్ రిటర్న్స్ కావాలంటే మాత్రం లార్జ్ క్యాప్ కన్నా కూడా, అనదర్ రీజన్ ఏంటంటే లార్జ్ క్యాప్లో హెవీ పార్టిసిపేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీ కంపెనీస్కి వీటికి ఉంది. అవి సరిగ్గా పనిచేయట్లేదు. ఇవాళ హెచ్డిఎఫ్సి ఒక్కరోజే 4% డౌన్ అయింది, రిజల్ట్స్ బాగలేవు. లాస్ట్ 3-4 quarters నుంచి అనుకున్న దానికన్నా వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది. ఎక్సెప్ట్ 1 or 2 బ్యాంక్స్ లైక్ కోటక్ కానీ ఐసిఐసిఐ 2 బ్యాంకులు మాత్రమే ప్రైవేట్ సెక్టర్లో బాగా ఉన్నాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ కూడా కీలక కాంపోనెంట్లు నిఫ్టీ 50లో. సో నా అడ్వైజ్ ఫర్ షూర్ నెక్స్ట్ సమ్ టైం కావాలనుకుంటే మాత్రం మీకు రిజల్ట్స్ రావాలంటే లార్జ్ కొన్ని రోజులు పక్కన పెట్టండి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెట్టండి, ఈ రైడ్ చేయండి వీటితో పాటు. అండ్ మిడ్లో కానీ స్మాల్లో కానీ ఎక్కడ చూడండి అంటే సెక్టర్ లీడర్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరైతే ఇండివిజువల్గా స్టాక్స్ ఈక్విటీస్ పెట్టుకుంటారో వాళ్ళకి ఏంటంటే ర్యాండమ్ కంపెనీల కన్నా కూడా రైడ్ విత్ ద సెక్టర్ లీడర్స్. యూజువల్లీ ఏమవుతుంది, అప్పుడు అవి బాగా పర్ఫామ్ చేస్తాయి. పవర్ సెక్టర్లో కానివ్వండి, ఆర్ ఎనర్జీ, ఇప్పుడు షిప్పింగ్ కానివ్వండి, కరెంట్లీ ఉన్న పరిస్థితుల్లో డిఫెన్స్, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్. అంటే నెక్స్ట్ డికేడ్కి నీకు డబ్బులు కావాలంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో డిఫెన్స్ స్టాక్స్ వండర్ఫుల్ చాలా ఉన్నాయి. లార్జ్ క్యాప్ వదిలేయండి, ఇవి తీసుకుంటే ఏంటంటే మీకు రిటర్న్స్ ఆర్ వెరీ హై. ఆటో సెక్టర్లో కాంపోనెంట్స్, బికాస్ కాంపోనెంట్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఆటో కంపెనీస్ ఓన్లీ ఇండియన్ మార్కెట్ కొన్నే ఫోకస్, బట్ మన ఆటో కాంపోనెంట్స్ సప్లై టు వరల్డ్ వైడ్. మన కంపెనీస్ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తాయి. ఇండియాలో డిమాండ్ లేకపోయినా పర్లేదు, వేరే కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేసి మంచి గ్రోత్ అవుతున్నాయి. ప్రిసిషన్ ఇంజనీరింగ్లో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ లైక్ ఆజాద్ ఇంజనీరింగ్ కానీ క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ వండర్ఫుల్లీ చేస్తున్నాయి. ఇట్లాంటి వాటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో చేసుకుంటే నెక్స్ట్ 1 to 2 years అకార్డింగ్ టు మీ బ్రాడ్గా మాత్రం బాగా పర్ఫామ్ చేయబోతున్నాయి. ఇన్వెస్టర్స్ కూడా అక్కడే ఫోకస్ చేయాలి. వాళ్ళ ఒక పోర్ట్ఫోలియో మ్యూచువల్ ఫండ్ కావచ్చు ఆర్ ఈక్విటీ కానీ ఈ టైంలో ఒక్కసారి రివ్యూ చేసుకొని మీ అడ్వైజర్తో కానీ ఆర్ మీరే కొంచెం స్టడీ చేసేసుకొని ఫోకస్ని కొంచెం లార్జ్ నుంచి మిడ్ అండ్ స్మాల్ వైపు షిఫ్ట్ చేయండి, మంచి రిటర్న్స్ పొందుతారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.